హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడే ల్యాబ్ నుంచి వచ్చేసాము. పోయిన వారం ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేశాను కన్సిస్టెంట్గా అని చెప్పి అక్కడే మళ్ళీ బ్రేక్ చేసేసా. నిన్న వీడియో ఏం పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు లేదంతా ల్యాగ్ అనిపిస్తుంది. వ్యవహారం మొత్తం ల్యాగ్ ఉంది. వ్యవహారం డైలీ వీడియో అప్లోడ్ చేయడమేమో కానీ ఫస్ట్ బ్యాక్లాగ్స్ లేకుండా ఉంచుకోవటం, దాని తర్వాత సెమ్ బాగా రాయటం, ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం, హెల్త్ని బాగా చూసుకోవడం. ఇప్పుడు అసలు బీటెక్ 4th ఇయర్కి కూడా రాలేదు గైస్, అప్పుడే తెల్లంటర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఒకటి ఉంటుంది అనమాట, పొద్దున్న నుంచి వీడియో రికార్డ్ చేస్తాను. నాకు ఈవినింగ్ అయ్యేసరికి కిక్ ఇవ్వట్లా పర్టికులర్గా. అరే వీడియో పెట్టడానికి ఇది బాగుండేది, ఈరోజు కిక్ ఇవ్వట్లేదు అనిపించింది నాకు. ఇంక నేను వీడియో ఆపేస్తాను. నిన్న వీడియో రికార్డ్ చేశాను, కాకపోతే ఏంటి ఆ వీడియో సాయంత్రానికి కిక్ ఇవ్వట్లేదు. నేను క్యాప్షన్ పెట్టడానికి కూడా ఏం లేదు. సో అందువల్ల వీడియో ఆపేయాల్సి వస్తుంది, లేకపోతే అసలు ఎప్పుడు ఆపేసామండి కాదు. నిజంగా గైస్, ఎప్పుడైతే ఫిబ్రవరిలోనో మార్చిలో ఎప్పుడు స్టార్ట్ చేసి వరుసగా 3 నెలలు పెట్టాను ఆపకుండా. అసలు ఆ రోజు కంటెంట్ అని లేదు, ఏం లేదు. ప్రతిరోజు వ్లాగ్ చేయడం, ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక ట్యాగ్ లైన్ చూసుకోవడం, క్యాప్షన్ పెట్టేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు రే క్యాప్షన్ ఏం పెడతాం, ఐడియా రావట్లేదు. నేను ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అనే మైండ్ సెట్ రావట్లా. ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఏంటంటే నేను అట్లా కొట్లా చేసేస్తా అని ఆ మైండ్ సెట్ రావట్లేదు అనమాట. నాకు నేనే వెనక్కి వెళ్ళిపోతున్నాను ఆ మైండ్ సెట్ నుంచి. సో అది సంగతి. ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కాలి. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ల్యాబ్ చివర అయితే మీ వీటికి చివర ల్యాబ్ అయిపోయింది 3 to 4. అది సంగతి. అసలు డేస్ ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయి అంటే, June 17 స్టార్ట్ అయింది, July 17 దాటిపోయింది. ఇప్పుడు July 17 దాటిపోయి 21. అసలు వీక్స్ ఎంత స్పీడ్. పోయిన వెనస్డే మొన్నే అయిపోయినట్టుంది. అంటే దగ్గర 3 days బ్యాక్ అయిపోయినట్టుంది. 1 week అయిపోయింది అప్పుడే, మళ్ళీ 1 week. బీటెక్ లైఫ్ అనేవి కానీ, లేకపోతే మనం స్కూల్లో ఉన్నప్పుడు స్లోగా గడిచిందో అందరికి అలానే ఉందో లేకపోతే నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు నిజంగా రోజులు అనేది ఎందుకు అంత స్పీడ్గా గడుస్తున్నాయి అంటే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటన్నిటికీ ఒక రీల్ చూస్తాం, అది డ్యూరేషన్ 1 minute ఉంటుంది. దాంట్లో సస్పెన్స్ కానీ, దాంతో ఎంటర్టైన్మెంట్ కానీ ఆ 1 minute తగ్గట్టు మనం చూస్తాం. మన డేలో ఆ 1 minute అనేది కవర్ అయిపోయింది. నెక్స్ట్ రీల్ చూస్తాం. రీల్ చూసినప్పుడు 30 seconds ఉంటుంది. ఆ 30 seconds రీల్ అయిపోగానే ఆ టైం అయిపోయింది. మనకేంటి ఆ రీల్ చూసేటప్పుడు మనమేం వర్క్ చేయట్లేదు. మన జస్ట్ మైండ్, కళ్ళు ఆ వీడియోని చూస్తున్నాయి. ఆ 30 seconds ఎమ్మడినే అయిపోతుంది, అది మనకు తెలియట్లేదు. సో ప్రతి ఒక్కటి ఏంటంటే క్యాలిక్యులేటెడ్గా టైం అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు క్యాలిక్యులేటెడ్గా అంటే ఇన్ ద సెన్స్, 1 గంటలో అరే ఒక మూవీ చూసాను 2.5 hours అయిపోయింది. కొంతమంది అరే ఈరోజు మూవీ చూసాను రా, ఈరోజు మొత్తం ఆ మూవీ చూడడానికి టైం అయిపోయింది అని అంటాం. సో అలా ఎమ్మటనే ఆ రీల్స్ చూసాం, అలా డేస్ గడిచిపోయే కొద్దీ డేస్ స్పీడ్గా కావట్లా. మనం ఎక్కువగా రీల్స్ చూడటం ఇవన్నీ చేయటం వల్ల డేలో టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవటం వల్ల, అది కాక నైట్ అయిపోయేసరికి నిద్రపోవటం వల్ల, ఇన్స్టాగ్రాము ఇవన్నీ చూడటం వల్ల మన డే అనేది చాలా స్పీడ్గా గడిచిపోతుంది. ప్రతిరోజు, ప్రతి మంత్. అస్సలు నాకైతే గైస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నా ఇంటర్ 2nd year అయిపోయిన తర్వాత మేలో స్టార్ట్ అయింది అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే టైం అయిపోవటం. ఎప్పుడైతే రిపోర్టింగ్ చేశాను ఆగస్ట్ అయిపోయింది, దాని తర్వాత ఇంకొక ఆగస్ట్ అయిపోయింది, 2nd yearకి వచ్చాను 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దగ్గర ఇంకో ఆగస్ట్ వస్తుంది అనమాట. 2 years అయిపోయింది బీటెక్. 3rd year 3-1లో ఉన్నాను ఇప్పుడు. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఈ ఆగస్ట్ వస్తే కరెక్ట్ 3rd year. నేను ఆల్రెడీ 3rd year స్టార్ట్ అయిపోయింది ఈ ఇయర్ ఆగస్ట్కి. అంటే ఇంకేం లేదు, మహా అయితే ఒక ఈరోజు 21, ఆగస్ట్కి 31 days ఉంటాయి అనుకుంటా. ఇంకొక దగ్గర 11 days ఉన్నాయి అన్నమాట. 10 days ఉన్నాయి ఇంకా. అసలు ఇంత స్పీడ్గా గడిచిపోయిద్దని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, ఇంకా అయిపోయింది గైస్. బీటెక్కి రాగానే ఫోన్ ఇప్పిస్తారు. సోషల్ మీడియా ఎందుకో తెలియకో ఇంకా పక్కన వాళ్ళతో మాట్లాడాలంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యో సోషల్ మీడియా వాడటం మొదలెట్టిన తర్వాత స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ఒకరు మాట్లాడుతూ ఉంటారా, నేనైతే స్టార్టింగ్ చాలా ఇగ్నోర్ చేసామండి. ఏంటి, బస్సులో కూర్చుంటామా, ఎవరు పట్టించుకోరు, అందరు ఫోన్ చూస్తారు. బయట వెళ్తున్నామా, నడుచుకుంటా స్టాప్ దగ్గరికి వచ్చామా, ఎవరో క్యాజువల్గా ఎప్పుడో పొరపాటున మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ ఇంటరాక్ట్ అవుతారు. కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. బస్ స్టాప్ దగ్గర కూడా ప్రతి ఒక్క చోట కూడా అంతే అయిపోయింది. అంటే ఏంటి, బయట వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు, అలా అని చెప్పి ప్రొడక్టివ్గా ఏం చేయట్లేదు. రీల్స్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాం, లేకపోతే సంథింగ్ ఏదో ఒక సోషల్ మీడియా రిలేటెడ్ వర్క్ చూసుకుంటున్నాం. ఓకే, టైం మొత్తం ఖతం.
నాకు ఒకే ఒక్క లైఫ్లో చేయాల్సిన పని ఏదైనా ఉంది అని అంటే ప్రతిరోజు టైం తెలియకుండా కష్టపడతాం గైస్. టైం తెలియకుండా రీల్స్ ఇవన్నీ చూడకుండా మోర్ హార్డ్ వర్క్ చేస్తే, నువ్వు ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే, అరే అదేంట్రా వెనస్డే ఇంత లేట్గా అయింది, థర్స్డే ఇంత లేట్గా అయింది, ఫ్రైడే అంత లేట్గా అయింది అని అనిపించేది. ఆబ్వియస్లీ ఇదైతే పక్కా అనిపించింది, 100% షూర్. మనం అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ వేరే వాడు చేసి ఆ రీల్ వేరే వాడు అప్లోడ్ చేస్తున్నాడు. వాడు చేసిన కష్టాన్ని మామూలుగా ఎడిటింగ్ చేసిన దాన్ని ఆ క్యూరియాసిటీతో మనం చూస్తున్నాం. వాడికి బెనిఫిటే, వాడు కష్టపడుతున్నాడు, హీ విల్ బీ హ్యాపీ. మనం ఆ రీల్స్ చూస్తున్నాం. ఇదేమి దాన్ని ఏమంటారు స్పెసిఫిక్గా నేను పాయింట్అవుట్ చేసి ఆ రీల్స్ చూడొద్దు అని చెప్పట్లేదు. మనకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలో గ్యాప్లో చూస్తాం. 30 minutes 40 minutes డ్యూరేషన్. అది ఎలా అయిపోతుందంటే లూప్ అయిపోతుంది. లూప్ అయిపోయేసరికి ఏంటి, ఇంకా డే మొత్తం అలాంటి రీల్స్ చూస్తాం. ఇప్పుడు పర్టికులర్గా లంచ్ గ్యాప్ వచ్చింది, ఆ లంచ్ గ్యాప్లో రికార్డ్ రాసుకోవచ్చు. రికార్డ్ రాసుకోకుండా రీల్స్ చూస్తున్నాం. టైం అయిపోయిన తర్వాత రికార్డ్ సబ్మిట్ చేయాలి. నైహువా ఏమనంటే టైం అయిపోయింది, టైం లేదు సార్ నా దగ్గర అని అంటాం. సార్ ఎందుకు టైం లేదు అని అంటాడు. సో అలా ఉండిద్ది అనమాట. ఏమంటే టైం ఎమ్మడెమ్మటే అయిపోతూ ఉంటుంది. కాకపోతే మనమే టైంని తెచ్చిపెట్టుకొని ఈ టైంలో ఇచ్చేయాలని పెట్టుకొని క్యాలిక్యులేటెడ్గా వర్క్ చేసుకోవాలి. ఒక చిన్న గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్లో మనం వర్క్ ఏం చేసి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది చూసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ మార్నింగ్ పూట బస్ ఎక్కువ వస్తున్నాను, ఈవినింగ్ పూట కూడా బస్ ఎక్కువ వస్తున్నాను, దగ్గర 1 hour డ్యూరేషన్ పడింది, 9 to 10, ఈవినింగ్ 5 to 6. ఆ 2 hours సంథింగ్ కాలేజ్ వర్క్ అన్నా చేసుకో, ప్రొడక్టివ్ వర్క్, నీ లైఫ్లో నిన్ను పైకి తీసుకెళ్లే వర్క్ ఏదో ఒకటి చేసుకోవాలి అనే రియలైజేషన్కి అయితే నేను 3rd yearకి వచ్చానమాట. ఒకే ఒక్క రూల్ గైస్, ఏం లేదు, సింగిల్ రూల్ అండ్ లైఫ్ ఏంటంటే ప్రతిరోజు టైం తెలియకుండా కష్టపడు. మార్నింగ్ లేచావా, టైం చూసుకోబాకు, వర్క్ చేస్తానే ఉండు. ఇంట్లో మమ్మీ పిలుస్తారు, అరే ఏంట్రా కాలేజీకి రెడీ అవ్వవా అని అంటారు. అప్పుడు టైం చూసుకో, 8:30 అలా అయింది. 8:30 సపోజ్ 8:20 8:40 అయింది, 20 minutesలో రెడీ అయిపోతావు, సెట్ పోగా. మిగతా డేస్లో నువ్వు ఆ టైంకి లెగిసినా ఏం చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో. మిగతా డేస్లో 4కి లేచినా కానీ ఫోన్ చూడటం, టీవీ చూడటం, ఈ చేస్తూ ఉంటున్నాం. అదేదో నువ్వు పొద్దున్న లేవగానే టైం కూడా చూసుకోకుండా కష్టపడ్డావు అనుకో, ఓహో ఓకే మనకు ఒక కిక్ ఉంటుంది అనమాట. ఇదిగోండి చెప్తా ఉన్నా కానీ చూస్తున్నాడు, అట్లా ఉండిద్ది ఏంటో ఎవరు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.